సో రాగిన్ గారు ఇందాక రాధా గారు చెప్పారు అంటే మూవీ ఉన్నంతసేపు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కాదు, ఎవ్రీ టైమ్ ఇవే డిస్కషన్స్ నడిచేవి అని. సో మీకు కూడా లైక్ ఒక డైరెక్టర్ గానే చూసారా, డాడీయే డైరెక్టర్ కదా అన్నట్టు అనుకున్నారా? ఎట్లా నడిచింది మీకు? నేనైతే షూటింగ్ అయితే ఒక డైరెక్టర్ గానే చూసాను. ఇన్ ద హోటల్ ఫాదర్, సెటిల్ అయితే డైరెక్టర్. బికాస్ యాజ్ అన్ యాక్టర్గా డైరెక్టర్ మాటే కదా ఉన్నది. సో ఐ క్యాన్ సే నో టు మై డాడ్ థింకింగ్ ఈస్ మై డాడ్. బట్ ఆన్ ద సెట్ ఐ రెస్పెక్టెడ్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ అండ్ యాజ్ అ డైరెక్టర్ ఓన్లీ ఐ ట్రీటెడ్ హిమ్. యా, దట్స్ ఇట్. హౌ అబౌట్ యువర్ సిస్టర్? తను అసిస్టెంట్ డైరెక్టర్ గా సిస్టర్ అయితే చేశారు సిస్టర్ లాగా ట్రీట్ చేస్తాను నేను. ఎలా ఉండే సెట్స్ లో మీ ఇద్దరి వర్క్ విషయంలో కానివ్వండి, లేకపోతే జాలీగా ఆర్గ్యుమెంట్స్, దాన్ని ఇరిటేట్ చేయడం, అలా అలా మంచిగానే ఉండింది యాక్చువల్లీ. కానీ అప్పుడు సీరియస్ సీన్స్లో నేను దాని మాట విన్నా. బికాస్ యాజ్ ఏడి యస్మిన్ దగ్గర లేకపోతే డైరెక్టర్ దగ్గర వెళ్తుంది మ్యాటర్ కాబట్టి. సో మంచిగానే జరిగింది రిలేషన్షిప్. హీరో వినట్లేదు డైరెక్టర్ గారు అని చెప్పడం లాంటి ఇట్లాంటి ఏమైనా ఉండేనా సెట్స్ లో? అదే అంటున్నా. అలాంటి స్ట్రైట్ ఈయన ఒక లుక్ చూస్తే అయిపోయింది అంతే. అవునా? అక్కడ డైరెక్టర్ కానీ అట్లాంటి ఏం జరగలేదు అసలు. మేనేజ్ చేశాడు అక్కడ దాకా వెళ్ళకుండా. యా